నిర్మాత సురేష్ బాబు సోగ్గాడు స్వర్ణోత్సవానికి హాజరయ్యారు. సార్, ఇదొక కొత్తగా ఉంది సురేష్ ప్రొడక్షన్స్ తరఫు నుంచి ఇదేంటి ఒక ఈవెంట్ ఫ్యాన్స్తో కలిసి చేయటం. సాధారణంగా ఎన్టీఆర్ గారు, ఎన్ఆర్ గారు ఫ్యామిలీస్ చేశారు, కానీ ఇప్పుడు ఈ ఫ్యాన్స్ ఈవెంట్ లాగా ఉంది. సో ఏంటి దీంట్లో? అంటే ఇట్స్ దేర్ లవ్ అండ్ ప్యాషన్ అమ్మా. దే రియలీ దే కేర్ సో మచ్ ఫర్ దేర్ హీరో. దాంతో దే ఆల్సో కేర్ ఫర్ సురేష్ ప్రొడక్షన్స్. అందుకని ఇప్పుడు ఇఫ్ సంబడీ ఈజ్ సో కీన్ అండ్ ఇంట్రెస్టెడ్ యూ షుడ్ జస్ట్ సపోర్ట్ అండ్ హెల్ప్ దెమ్. ఈరోజు రీ రిలీజ్ అంటే మీరు కూడా చూడటం జరిగిందా అమ్మాయిలతో కలిసి సినిమా? ఎట్లా? నేను మొన్నే చూసేసాను. గుడ్. ఇప్పుడే చెప్తున్నారు బాగా ఆల్ ఎక్సైటెడ్ టు సీ దిస్. మీరు చాలామంది మీ ఫ్యామిలీ కూడా హీరోలు ఉన్నారు. శోభనమ్మ గారిలో హీరోగా మీకు నచ్చే అంశం ఏంటి సార్? అంటే ఎక్కువగా అభిమానుల వైపు నుంచి చాలా కారణాలు ఉన్నాయి. ఒక నిర్మాతగా కానీ ఒక సినీ అభిమానిగా మీరే ఉంటారు సార్ శోభనమ్మ గారు? అంటే హీ న్యూ హౌ టు కీప్ లైఫ్ సింపుల్ అండ్ స్వీట్ అండ్ హీ లివ్డ్ ఇట్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ అబిలిటీస్. ఆయన అన్నిట్లో చాలా క్లారిటీలో ఉండేవారు. కథ సెలెక్ట్ చేసుకోవాలన్నా, ఎంత మాట్లాడాలన్నా, ఎంత మాట్లాడకూడదన్నా, అండ్ హౌ టు డూ థింగ్స్ సిస్టమాటిక్లీ వెల్. హీ న్యూ హిజ్ బౌండరీస్ వెరీ వెల్ అండ్ అవి పర్ఫెక్ట్గా హీ కుడ్ ఫోర్సీ వాట్ హీ వాంటెడ్ ఇన్ హిస్ లైఫ్. అండ్ అన్నిట్లో ద వే హీ సెలెక్ట్స్ హిస్ ప్రొడ్యూసర్స్, ద వే హీ సెలెక్ట్స్ హిస్ వే హీ బిహేవ్స్ హిమ్సెల్ఫ్, ఆయన ఎలా బిహేవ్ చేస్తారు, కండక్ట్స్ హిమ్సెల్ఫ్, అన్నీ చాలా క్యాల్కులేటెడ్గా, ద వే హీ ఇన్వెస్టెడ్, అన్నీ వెరీ వెరీ, అంటే లాట్స్ టు లెర్న్ ఫ్రమ్ అ హ్యూమన్ బీయింగ్. 9 to 6 అంటే ఇది ఒక ప్రొఫెషనల్ జాబ్గానే ఆయన చూడటం జరిగింది. అంటే అలాంటి ఎవరు మెయింటైన్ చేయరు సార్, వీలు కదా, ఈయనకే సాధ్యమైంది అనుకోవచ్చు. వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ పీపుల్ హూ డిడ్ నాట్ గెట్ ఈ స్టార్డమ్కి వాటికి ఏది పడలేదు. ఇది ఒక మన వ్యాపారం లాగా. అదే మనం ఆఫీస్కి జాబ్కి వెళ్తాం, ఆయన వెళ్ళి యాక్ట్ చేసేసి ఈ కథ బాగుందా, ఈ షూటింగ్ అంతా హ్యాపీగా అనుకుని చేసేసారు. వెరీ వెరీ నైస్.